కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకొని 6గురు సజీవ దహనమయ్యారు. ఈ పేలుడులో మరో 8 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మందుగుండు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. దీపావళికి ఆ మందుగుండి సామాగ్రి తయారు చేస్తుండగా ఒక్కసారిగా అక్కడ మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. 6గురు అక్కడికక్కడే సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఎలా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రజెంట్ కండిషన్ ఏంటి? నందు ఏదైతే కోనసీమ జిల్లాలో అయితే ఘోర విషాదం అయితే నెలకొందని చెప్పాలి. అలాగే ఏదైతే మందుగుడి దీపావళి సామాగ్రికి సంబంధించిన ఉందో బాణసంచా తయారీ కేంద్రం అయితే ఈ యొక్క ఘోర విషాదం అయితే నెలకొందని చెప్పాలి. అందులో అక్కడ ఏదైతే కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రాయవరం మండలం ఎదురుపాక పావరం గ్రామంలో అయితే ఈ విషాదం చేస్తుంది. అలాగే 40 సంవత్సరాల నుంచి కూడా అలాగే కుమ్మరిపాలెం గ్రామానికి చెందినటువంటి ఎడుగుబంట్ల సత్యబాబు అనే వ్యక్తి అయితే ఈ యొక్క బాణసంచా కేంద్రం అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల్లో దీపావళి అయితే సమీపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి సామాగ్రి అత్యంత భారీ ఎత్తున అయితే తయారు చేసినటువంటి పరిస్థితి. అంటే చుట్టుపక్కల ప్రాంతాలలో అత్యంత పేరు పొందినటువంటి దీపావళి సామాగ్రి కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సరిగ్గా ఆ దీపావళి మందుగుడి సామాను తయారు చేస్తున్నారు. ఒక్కసారిగా అయితే ప్రమాదం విస్ఫోటనం అయితే భారీ విస్ఫోటనం అయితే సంభవించిన నేపథ్యంలోనే అందులో ఉన్నటువంటి మొత్తం సామాగ్రితో పాటు ఒక్కసారిగా అక్కడ తయారీ చేస్తున్నటువంటి తయారీదారులు అందులో కూలీలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా అందులో మంటల్లో చిక్కుకోవడం, అక్కడే సజీవ దహనం అయిపోయినటువంటి ఘటన మరొకరైతే కవర్ చేస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ సంఘటన స్థలానికి అయితే పోలీసులందరూ కూడా చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడికి అయితే చేరుకుని ఆ మంటలు అయితే అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మృతులు అయితే ప్రస్తుతం 6 అయితే సజీవ దహనంగా పెడుతున్నటువంటి సమాచారం. ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అక్కడ అడుగుతున్నటువంటి అధికారులు చెప్తారు. ఇంకా అక్కడ మందిని అయితే మరో 8 మందిని అయితే హాస్పిటల్కి అయితే తరలించారు. ఇంకా మంటల్లో ఒక మంది చిక్కుకున్నారట్టుగా అయితే చెప్తున్నారు.